వెల్కమ్ టు సూఫియా కుకింగ్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. దాంతో పాటు క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా తీసుకోండి. ఇంకా మీకు మంచి వెజిటబుల్స్ తినాలనుకుంటే మీరు బ్రోకలీ తీసుకోవచ్చు, క్యాప్సికమ్ తీసుకోవచ్చు, క్యాబేజీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను రెండే 2 తీసుకున్నాను. ఇక్కడ మనము క్యారెట్‌ని మంచిగా సన్నగా తురుముకోవాలండి. కట్ చేసుకుంటే అంత సన్నగా రాదు. కాబట్టి మీరు కొబ్బరిని తురుముకుంటారు కదా! అలాంటి వాటితో గానీ తురుముకుంటే సరిపోతుంది. ఇక్కడ బీట్రూట్ కూడా తురుముకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర అండి. ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి సరిపోతుంది. మా పిల్లలు క్యారెట్ తినట్లేదండి, బీట్రూట్ తినట్లేదండి అనుకుంటారు గదండీ! చాలామంది పిల్లలు తింటే మన కడుపు నిండట్టే గదండీ! అయితే అలాంటి పిల్లలకు ఇలాంటి మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసి పిల్లలకు ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే ఒక గిన్నెలో బీట్రూట్, అల్లం వెల్లుల్లి, ఆనియన్, కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. అయితే ఈ బ్యాటర్‌కు ఎక్కువగా మనము ఎగ్స్ తీసుకోవాలి. అంటే వెజిటబుల్స్ కన్నా కొద్దిగా ఎక్కువగా వెజిటబుల్స్ తీసుకోవాలి. ఇక్కడైతే నాకు 5 ఎగ్స్ పడ్డాయండి. చూడండి 5 ఎగ్స్ వేసుకున్న తర్వాత మనకు ఉప్పు, కారం అయితే వేసుకుందాం. ఇక్కడ కారం, ఇక్కడ మిరియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు. దాంతో పాటు పసుపు, గరం మసాలా, దాంతో పాటు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. వీటిని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి కాబట్టి మనకు ఎగ్ బ్యాటర్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ అండి. మనం హెల్తీగా తీసుకుంటున్నాం కాబట్టి బ్రౌన్ బ్రెడ్‌నే తీసుకోవాలి. ఇక్కడ కచప్ అయితే ఒక బ్రెడ్‌కు స్ప్రెడ్ చేద్దామండి. చూడండి ఇది ఫుల్ హెవీ అయిపోతదండి. ఒక 2 బ్రెడ్ తింటే సరిపోతది. ఫుల్ హెవీ అవుతది. పిల్లలకైతే లంచ్ బాక్స్‌లో ఇచ్చినా పర్వాలేదు. బ్రేక్‌ఫాస్ట్‌గా ఇచ్చినా పర్వాలేదు. నైట్ మనం డిన్నర్‌గా తిన్నా కూడా పర్వాలేదండి. అంత మంచి హెల్తీ ఫుడ్ అండి. ఒక బ్రెడ్‌కు ఒక సైడు కచప్ వేశాను. ఒక సైడు మయోనైస్ వేశాను. ఇంకా హెల్తీగా ఇంకా పిల్లలు ఇంకా టేస్టీగా కావాలంటే మీరు ఇందులో చీజ్ కూడా వేసుకోవచ్చండి. అది ఏ టైంలో వేసుకోవాలో వీడియో చూస్తూ ఉండండి. స్కిప్ చేయకండి. చూడండి ఇప్పుడైతే నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేయాలండి. నార్మల్ ప్యాన్ అయితే రాదు. నాన్ స్టిక్ ప్యాన్‌లో ఆయిల్ వేసేసి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. చూడండి ఈ విధంగా ప్యాన్ వేడైన తర్వాత మనము ఒక చిన్న స్పూన్‌తో అంటే చిన్న గరిటెతో చిన్న చిన్న ఆమ్లెట్‌లు వేసుకోవాలి. అంటే మనకు బ్రెడ్ అనేది చిన్నగా ఉంటది కాబట్టి బ్రెడ్ సైజులో వేసుకోండి. పెద్దగా వేసుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ కట్ చేయడం ఇబ్బందవుతది కాబట్టి చిన్న చిన్నగా నేనైతే ఇక్కడ 3 బ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి 3 మాత్రమే వేసుకుంటున్నాను. మిగిలిన బ్యాటర్ మళ్ళీ మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక్కసారి కలిపేసి మళ్ళీ వేసుకోవచ్చు. ఏం పాడవదండి. చూడండి ఎంత మంచి హెల్తీ ఫుడ్డో. క్యారెట్ ఉంది, బీట్రూట్ ఉంది, ఆనియన్ ఉంది. పిల్లలైతే తీసి పడేసేంత టైం గూడా ఉండదండి. ఎందుకంటే మొత్తం ఎగ్ బ్యాటర్‌తో కలిసిపోతుందిది. ఇందులో మనం పాలకూర గూడా వేసుకోవచ్చండి. ఇష్టం ఉంటే ఆకుకూరలు గూడా వేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఎందుకంటే కూరగాయలున్నాయి కాబట్టి లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత టర్న్ చేయాలండి. రెండో వైపు గూడా మంచిగా కాల్చుకోవాలి. అందుకే నేను నాన్ స్టిక్ ప్యాన్ అన్నానండి. ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్ అయితే అతుక్కోదు. ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చింది చూడండి. ఈ విధంగా మనము వీక్లీ 2 టైమ్స్ అయినా పర్వాలేదండి తీసుకుంటే సరిపోతుంది. మంచి క్యారెట్ అయినా, బీట్రూట్ అయినా కలర్ ఇంప్రూవ్ చేస్తుంది. మనకు ఐ సైట్ ఉన్న వాళ్ళకు క్యారెట్ చాలా హెల్ప్ అవుతది గదండీ! ఇలాగ మనం తీసుకునే ఆమ్లెట్ అయినా గూడా ఈ విధంగా హెల్తీగా తీసుకోవాలి. నార్మల్ ప్లెయిన్ ఆమ్లెట్ కాకుండా పిల్లలకిచ్చినా గూడా ఈ విధంగా ఆమ్లెట్ వేసి ఇచ్చినా పర్వాలేదండి వాళ్ళకు. బ్రెడ్‌తో ఇవ్వాల్సిన అవసరం గూడా లేదు. చూడండి నేను ఒకవైపు కచప్ బెట్టాను కదా! ఆ కచప్ బెట్టిన దాని మీద ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఇంకొక ఆమ్లెట్ అంటే ఇంకొక బ్రెడ్‌కు మయోనైస్ రాసాను కదా! ఈ విధంగా కట్ చేసేటప్పుడు ఒకటేసారిగా నాకు కొంచెం కట్ అయిపోయిందండి. చూడండి మనం బిజీగా వర్క్ చేస్తూ ఉంటాం. మన చేతిని మన హెల్త్‌ని మాత్రం చూసుకోమండి. ఇంకా కొద్దిగా బ్లడ్ ఎళ్ళింది. కడిగేసుకొని మళ్ళీ క్లీన్ చేసేసుకొని వర్క్ స్టార్ట్ చేశానండి. తప్పదు కదండీ! ఇంట్లో మనకు రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి కదా! ఇవైతే పట్టించుకోననుకో. చూడండి బ్రెడ్‌నైతే హాఫ్ కట్ చేసుకున్నాను. మీకు ఇష్టం వచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు.
మీరు రౌండ్‌గా కట్ చేసుకోవాలంటే కట్టర్‌తో కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసి ఆ తర్వాత ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి. కచప్ మీద మనము ఆమ్లెట్ వేసాం గదా! ఒకవైపు మయోనైస్ వేసాము. ఈ విధంగానే ఇవ్వచ్చండి పిల్లలకు. లేదు కొంచెం ఇంకా కొంచెం క్రిస్పీగా ఉండాలి అనుకుంటే మీరు ఈ విధంగా నెయ్యిలో కాల్చుకోవచ్చు. చూడండి నేను కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కాల్స్తున్నాను. ఇది కచప్‌తో సర్వ్ చేసినా పర్వాలేదు. గ్రీన్ చట్నీ ఉంటే గ్రీన్ చట్నీతోనే సర్వ్ చేసినా బాగుంటదండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ కామెంట్ గూడా చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా గూడా నాకు కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు. అంటే చాలామంది కూడా చూడట్లేదండి. చూసిన కొద్ది మందైనా కూడా కామెంట్ చేయండి. దాంతో పాటు లైక్ చేయండి. కొంచెం హెల్ప్ చేసిన వారు అవుతారు. కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రీవియస్ వీడియోలో కూడా చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ముందు వీడియోలో చూపించాను చూడండి వీలుంటే. ఇక్కడైతే కచప్‌తో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో హెల్తీగా ఉండే, ఎంతో కలర్‌ఫుల్‌గా ఉండే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి. పిల్లలు ఎందుకు ఇష్టంగా తినరండి. పిల్లలకు కావాల్సింది మనకు వీళ్ళకిష్టమైన ఫుడ్ చేయడం, మనకిష్టమైన వెజిటబుల్స్ కలిపి చేయడం మనం. కాబట్టి ఇంకొక మంచి రెసిపీతో మరొక వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.